ఐపీఎల్ 2024లో పీపీకేఎస్ మరియు సిఎస్కే జట్లు ఒక ఇంపార్టెంట్ మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. మే 5వ తేదీన ధర్మశాల వేదికగా ఈ రెండు జట్ల మధ్య ఒక క్రూషియల్ మ్యాచ్ జరగబోతుంది. సో మోస్ట్ లైక్లీ ఈ మ్యాచ్లో ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీంకే ప్లే ఆఫ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మెయిన్లీ 4 days బ్యాక్ చెపాక్ స్టేడియంలో పీపీకేఎస్ టీం సిఎస్కేని దెబ్బకొట్టారు. దీంతో ఖచ్చితంగా వాళ్ళు ఈ మ్యాచ్లో రీవెంజ్ తీర్చుకోవాలని చూస్తారు. అయితే అసలు ఈ మ్యాచ్లో తలపడబోయే ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య ఉన్న టాప్ 5 ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 5 రవీంద్ర జడేజా వర్సెస్ రాహుల్ చహర్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ జడేజా మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ నాటేందుకు కొంతవరకు స్ట్రగుల్ అవుతున్నాడు. సో లాస్ట్ మ్యాచ్లో అయితే పీపీకేఎస్ లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ జడేజాని చాలా ఇబ్బంది పెట్టాడు. ఇన్ఫాక్ట్ అతను అవుట్ కూడా చేశాడు. అలాగే ఓవరాల్గా చూసుకున్న అతనికి జడేజా మీద చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 5 innings తలపడితే 25 balls వేసిన అతను కేవలం 18 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ముందు చెప్పుకున్నట్టే జడేజాని ఒకసారి అవుట్ చేశాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్న, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న జడ్డుకి అయితే చహర్ మీద అంత మంచి రికార్డు లేదు. పైగా ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లెగ్ స్పిన్నర్ కి ఎంతలా స్ట్రగుల్ అవడం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. చూడాలి మరి ఈ మ్యాచ్ లో జడేజా చహర్ను ఎలా కౌంటర్ చేస్తాడనేదే. నెంబర్ 4 జానీ బెయిర్స్టో వర్సెస్ తుషార్ దేశపాండే. ఇదైతే పవర్ ప్లే పై ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ జానీ బెయిర్స్టో చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ లో కూడా పవర్ ప్లేలో ఒక క్రూషియల్ నాక్ కడ్డాడు. సో బెయిర్స్టోని కనుక తొందరగా వచ్చేయకపోతే ఖచ్చితంగా సిఎస్కే టీం కు చాలా పెద్ద డ్యామేజ్ చేస్తాడు. మళ్ళీ లాస్ట్ మ్యాచ్ లో తుషార్ దేశపాండే లాంటి బౌలర్ సిఎస్కే టీం కు అందుబాటులో లేడు. దీనివల్ల పీపీకేఎస్ బ్యాట్స్మెన్ పవర్ ప్లేలో కట్టడి చేయలేకపోయారు. బట్ ఈ మ్యాచ్ లో మోస్ట్ లైక్లీ దేశపాండే కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఒకవేళ అతని టీంలోకి వస్తే ఖచ్చితంగా మనం బెయిర్స్టోకి మరియు దేశపాండేకి మధ్య ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్ గా చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఒక్కసారి కూడా బ్యాటిల్ పడలేదు. ఫర్ ది ఫస్ట్ టైం తలపడే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి పవర్ ప్లేలో వీళ్ళిద్దరు ఎవరు పై చేసి సాధిస్తారనేది. నెంబర్ 3 అజింక్య రహానే వర్సెస్ హర్ప్రీత్ బ్రౌర్. ఇదైతే పవర్ ప్లే లేదు మిడిల్ ఓవర్స్ లో పోయి ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ రహానే పేస్ బౌలర్స్ చాలా సునాయాసంగా ఆడతాడు. బట్ స్పిన్నర్స్ కు మాత్రం ఎక్కువగా స్ట్రగుల్ అవుతాడు. ఎస్పెషల్లీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఆడేందుకు చాలా తడబడతాడు. సో తిరిగి రహానేకి అయితే పీపీకేఎస్ ఫాస్ట్ బౌలర్స్ మీద చాలా మంచి రికార్డు ఉంది. కానీ లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే అతను బ్రాడ్ బౌలింగ్ ఆడేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. ఇన్ఫాక్ట్ అతని బౌలింగ్ లో అవుట్ కూడా అయ్యాడు. సో ప్రీవియస్ గా వీళ్ళిద్దరు ఫస్ట్ టైం తలపడినప్పుడు 5 balls వేసిన బ్రౌర్ కేవలం 2 పరుగులు మాత్రం ఇచ్చి రహానే వికెట్ తీశాడు. దీంతో ఈ మ్యాచ్ లో కూడా బ్రౌర్ పవర్ ప్లేలో ఖచ్చితంగా బౌలింగ్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి యంగ్ స్పిన్నర్ ని సాయి రహానే ఎలా కౌంటర్ చేస్తాడనేది. నెంబర్ 2 శశాంక్ సింగ్ వర్సెస్ షార్దుల్ ఠాకూర్. ఇదైతే మిడిల్ అండ్ డెత్ ఓవర్స్ లో ఉండబోయే ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రెసెంట్ ఈ సీజన్ లో శశాంక్ సింగ్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. అలాగే లాస్ట్ మ్యాచ్ లో సిఎస్కే టీం చూసుకున్న చివరి వరకు క్రీజ్ లో నిలబడి మ్యాచ్ ని గెలిపించాడు. అఫ్కోర్స్ స్లోగానే బ్యాటింగ్ చేశాడు. బట్ స్టిల్ అతని ప్రెసెన్స్ అయితే పీపీకేఎస్ టీం కి చాలా హెల్ప్ చేసింది. సో సిఎస్కే టీం శశాంక్ సింగ్ లాంటి డేంజరస్ ప్లేయర్ ని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిదే. మెయిన్లీ షార్దుల్ ఠాకూర్ చూసుకుంటే ప్రీవియస్ గా అతను కొంతవరకు స్ట్రగుల్ చేశాడు. వీళ్ళిద్దరు తలపడ్డ 2 innings లో 9 balls వేసి 13 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో ఈ మ్యాచ్ లో కూడా మరోసారి వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ఫాక్ట్ మతీషా పత్రన టీంలోకి వస్తే అతనికి మరియు శశాంక్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చూడాలి మరి ఏ సిఎస్కే బౌలర్ శశాంక్ అవుట్ చేయగలడు అనేది. నెంబర్ 1 రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ హర్షదీప్ సింగ్. ఈ బ్యాటిల్ గురించి మనం ప్రీవియస్ మ్యాచ్ అప్పుడు మాట్లాడుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ జరిగింది కూడా. బట్ పవర్ ప్లేలో జరగకుండా డెత్ ఓవర్స్ లో జరిగింది. సో గత మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ పవర్ ప్లేలో హర్షదీప్ సింగ్ ను బాగానే ఫేస్ చేశాడు. బట్ డెత్ ఓవర్స్ లో చూసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడ్డాడు. ఇన్ఫాక్ట్ 9 పరుగులు చేసినప్పటికీ అతని బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. సో దీంతో మరోసారి వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ పడబోతుంది. అండ్ ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య స్టాట్స్ చూసుకుంటే 6 innings లో 44 balls వేసిన హర్షదీప్ సింగ్ 55 పరుగులు ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ గైక్వాడ్ ని 3 times అవుట్ చేశాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్న, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న గైక్వాడ్కి అయితే హర్షదీప్ సింగ్ మీద అంత మంచి రికార్డు లేదు. చూడాలి మరి ఈసారి ఇద్దరు యంగ్స్టర్స్ మధ్య జరగబోయే బ్యాట్లో ఎవరు అప్పర్ హ్యాండ్ సాధిస్తారనేది. ఇక వీటితో పాటు మనం మిడిల్ ఓవర్స్ లో శివం దుబే మరియు రబాడా మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్లీ రబాడా దుబేని 2 times అవుట్ చేశాడు. అలాగే డెత్ ఓవర్స్ లో ధోని మరియు హర్షల్ పటేల్ మధ్య కూడా ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి మీరు ఈ మ్యాచ్ లో బ్యాటిల్ కోసం మోస్ట్ ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.